జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం. కొన్ని జ్ఞాపకాలు మాత్రమే గుర్తుండిపోతాయి. ఫ్రెండ్స్‌తో అయినా, ఫ్యామిలీతో అయినా గడిపిన క్షణాలు మళ్ళీ తిరిగి మనం అనుభవించొచ్చు, అనుభవించకపోవచ్చు. కానీ జ్ఞాపకాలు మాత్రం మనం ఉన్నన్ని రోజులు గుర్తుండిపోతాయి. అలాంటిదే ఈ సిట్యుయేషన్ మాది. ఫ్యామిలీతో కలిసి సారలమైసమ్మ టెంపుల్‌కైతే వెళ్ళినాం. మా అమ్మ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉండే. అప్పుడైతే మేమంతా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినాం అనమాట. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. అలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ప్రతిరోజు నెమరు వేసుకుంటా నేనైతే. ప్రతిరోజు ఒక్కసారైనా ఈ వీడియో చూసి మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. ఇక్కడైతే యానివర్సరీ కోసం డెకరేషన్ అయితే చేస్తుర్రు. ఎవరి పనిలో వాళ్ళే ఉర్రు. అమ్మ వాళ్ళు అయితే ఫొటోస్ లేవని చెప్పి కొన్ని స్టిల్స్తో ఫొటోస్ అయితే దింపినాం. ఇక్కడ మా పాప చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుందో. పాపతో పాటు మా పిన్ని కూడా వచ్చి కాసేపు డ్యాన్స్ వేసి వెళ్ళింది. ఎవరి పనిలో వాళ్ళే బిజీగా ఉన్నారు. తినేవాళ్ళు తింటుర్రు, ఆడేవాళ్ళు ఆడుతుర్రు, వంట చేసేవాళ్ళు చేస్తుర్రు, ఎవరి పని వాళ్ళదే. కానీ మేమైతే అసలు జీవితంలో మర్చిపోలేను ఈ రోజునైతే. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ఫ్యామిలీతో ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. మీరు కూడా ఇలానే చేశారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మీ సపోర్ట్ని అందించండి. మా బుడ్డి చూడండి అసలు రెస్ట్ లేకుండా డ్యాన్స్ వేస్తూనే ఉంది. మనం అనుభవించే కొన్ని క్షణాలు మన పిల్లల ద్వారా మన పిల్లలకు కూడా అందిస్తే వాళ్ళు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడున్న రోజుల్లో మన పిల్లలకి మనం ఏం సంపాదించలేకున్నా కూడా ఇలాంటి చిన్న సంతోషాలని వాళ్ళకు అందిస్తే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అమ్మ వాళ్ళు మాకేం ఆస్తులంతస్తులు సంపాదించకపోయినా ప్రేమానురాగాలన్నా మాకు ఇచ్చిరని కొంచెం కాకపోతే కొంచెమన్నా ఫీల్ అవుతారు. యానివర్సరీ అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే నానమ్మ వాళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేయించిర్రు అమ్మ వాళ్ళకి. అసలు మా జీవితంలో మేము పుట్టి ఇంత పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే అమ్మ వాళ్ళకి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసినాం. చాలా హ్యాపీ అనిపించింది. తాగడం అయిపోయి లాస్ట్లో అయితే డ్యాన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. అక్కడి నుంచి అసలు రావాలనిపించలేదు. లాస్ట్కి 7:30 అట్లా అయినా కూడా అసలు రావాలనిపించక 2-3 స్టెప్పులు అయితే వేసి మళ్ళీ అయితే ఇంటికి రిటర్న్ అయితే అయినాం. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ బాక్స్